ఇక ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చినట్లయితే మనం చూసినట్లయితే మార్కాపురం వెలుగొండ వద్ద తాజా పరిస్థితి ఇది. ఇక రైతన్న నీకోసమే అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన జియాలజిస్టులు మొత్తానికి ప్రదేశాన్ని పరిశీలించి జియాలజిస్టులు అసలు ఏం చెప్పారు చూద్దాం. మెత్తని ప్రదేశం పటిష్టతకు ఇనుప రిబ్స్ ఉపయోగించాలని సూచించారు. అలాగే ఇటీవల వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇక మనం చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన రెండో సొరంగంలో మెత్తటి ప్రదేశం బలోపేతానికి ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన జియాలజిస్టులు పరిశీలించి పటిష్టతకు ఇనుప రిబ్స్ ఉపయోగించాలని సూచించినట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో వీటిని వినియోగించి పనులు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వెలుగొండ పనులు పరిశీలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెత్తటి ప్రదేశంలో చేపట్టే నిర్మాణ పనులు వినియోగించనున్న ఇనుప రిబ్స్ గురించి వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ప్రశాంత్ చెప్పండి, అసలు వెలుగొండ ప్రాజెక్ట్ పరిశీలించిన జియాలజిస్టులు ఏమన్నారు? ఏదైతే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో, ఈ యొక్క ప్రాజెక్టు పైన అధికారులు అయితే మాత్రం సొరంగ పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కృష్ణా జలాలను నల్లమల సాగర్కు అందించేందుకు ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దోర్నల సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క 18.89 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగాలు ఉన్నాయి. దాదాపు 2 సొరంగాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఆల్రెడీ ఒక సొరంగం అయితే మాత్రం ఇప్పటికే పూర్తయి ఉండగా రెండో సొరంగంలో ఆల్రెడీ ఇప్పుడు బెంచింగ్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే ఈ యొక్క సొరంగం పనులు జరుగుతున్నాయో ఆ సొరంగం లోపల దాదాపు 15.250 నుంచి 550 కిలోమీటర్ల వద్ద, అంటే దాదాపు ఒక 300 మీటర్ల వద్ద అక్కడ ఆ మెత్తటి ప్రదేశాన్ని ఉన్నట్టుగా కూడా ఆ ప్రాజెక్ట్ లో పనిచేసేటువంటి ప్రాజెక్ట్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా లోపల ఏదైతే సొరంగాన్ని తవ్వుతుందో టీబీఎం మిషన్ కూడా అక్కడ ఉంది. ఆ సొరంగం తవ్వే యంత్రం సమీపంలో కూడా దాదాపు ఒక 61 మీటర్లు కూడా మెత్తటి ప్రదేశం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. టోటల్ గా 361 మీటర్ల దూరం ఈ యొక్క మెత్తటి ప్రదేశము, అదేవిధంగా అంటే పైనుంచి కూడా రాళ్ళు అన్ని కూడా ఊడిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని గుర్తించి వెంటనే ప్రాజెక్ట్ లోని మెత్తటి ప్రదేశంలో ఎలాంటి నిర్మాణం చేపట్టే దశలు కనిపిస్తున్నాయి? ఏదైతే ఈ సొరంగంలో ప్రస్తుతం ఆల్రెడీ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 361 మీటర్లు ఉందో అక్కడ మెత్తటి ప్రదేశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు చెందినటువంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నుంచి జియాలజిస్టులను పిలిపించారు. ఆ యొక్క ప్రాంతంలో వారు పరిశీలించి ఆ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఇక్కడ బెంచింగ్ పనులు జరుగుతున్నాయి, లైనింగ్ బెంచింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ మెత్తటి ప్రదేశం ఉన్న నేపథ్యంలో అక్కడ రాళ్ళు అన్ని పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క పనులకు ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎవరైతే ఈ జియాలజిస్టులు ఇక్కడ పరిశీలించారో వారందరికీ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు. అంటే అక్కడ ఖచ్చితంగా ఇనుప రిబ్స్ ఏర్పాటు చేయాలి. ఆ ఇనుప రిబ్స్ ఏర్పాటు చేస్తేనే అక్కడ పటిష్టంగా ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు అధికారులు కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు సందర్శించినప్పుడు కూడా సీఎం కు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క 361 మీటర్ల ఉన్నటువంటి ఈ మెత్తటి ప్రదేశాన్ని ఈ ఇనుప రిబ్స్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాము, దానికి సంబంధించి కూడా తగినటువంటి ఆ రిప్స్ ని కూడా తెప్పించామని చెప్పారు. అంటే ఈ రిప్స్ ని కూడా వచ్చేసరికి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుంచి 200 హైఎంబి రిప్స్ ను తయారు చేపించి, అంటే డిజైన్ చేపించి ప్రత్యేకంగా వీటి కోసం తెప్పించారు. వీటిని మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఇదంతా కూడా పూర్తయ్యేందుకు దాదాపుగా 3 నెలల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఈ యొక్క లైనింగ్ బెంచింగ్ పనులన్నీ కూడా పూర్తి అవడానికి దాదాపు 3 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్ ప్రశాంత్. అలాగే మనం చూసినట్లయితే ఇక కూటమి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ ని రైతన్నలకు గిఫ్ట్ గా చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రీసెంట్ గా చంద్రబాబు కూడా విజిట్ చేసినట్లు తెలుస్తుంది. దాని గురించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము, అది కూడా 2026లో, అంటే ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రైతన్నలకైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇదే నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో కూడా ఆ మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించి అక్కడ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈ సంవత్సరంలోనే రైతన్నలకు సాగు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పారు. ఇటు ప్రాజెక్ట్ అధికారులను కానీ, అటు ఏదైతే కంపెనీ ప్రతినిధులు ఉన్నారో వారందరినీ కూడా వారితో సమావేశం కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కూడా పనులలో వేగవంతం అయితే పెంచుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే నిర్దేశించినటువంటి సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేసి తమకు అప్పగించాలని ప్రభుత్వం కూడా ఇక్కడ రైతన్నలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలోనే జాతికి అంకితం చేయాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. గతంలో చూసుకుంటే ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి, జాతికి అంకితం అని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ల ముందు ఇక్కడ చెప్పి ప్రజలను మోసం చేశారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తాజాగా చూసుకోవచ్చు ఇక్కడ ఎంతైతే దాదాపు ఇప్పుడు ఇక్కడ దాదాపు 456 కోట్లతోటి కూడా ఇక్కడ ఫీడర్ కెనాల్ వర్కులు కూడా జరుగుతున్నాయి. అటు సొరంగంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చెప్తున్నామో ఆ యొక్క బెంచింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటు నిర్వాసితులకు కూడా వారికి ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. ఇదంతా కూడా ఉంటే కూడా అప్పుడు గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మోసం చేశారని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాటిని గమనించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాము, ఈ సంవత్సరంలోనే ఈ యొక్క ప్రాజెక్టు నుంచి నీటిని పారిస్తామని చెప్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో కూడా అటు అధికారులు, ఇటు మంత్రి నిమ్మల రామనాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.